ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు. గడిచిన నెలంతట్లో దేవుడు మనకు ఆయన కృప తోడై ఉండి క్షేమాన్నిచ్చి సజీవులుగా నిలబెట్టి మరొక మాసంలోకి నడిపించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ నెలంతట్లో కూడా మన పైన మన కుటుంబాలపైన ప్రభు కంచె కాపుదల ఉండునట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, కృపాసత్య సంపూర్ణుడా, స్తుతులు స్తోత్రం ప్రభువా. గడిచిన దినాలన్నీ ప్రభువా కృపారెక్కల నీడలో దాచి నాయన నీ రక్తపు కోటలో భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని కలుగజేసినందుకై స్తోత్రమయ్యా. నెమ్మదిని కలుగజేసినందుకై స్తోత్రం 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 తండ్రి. అయ్యా, నా మార్గాలంతటిలో కాపుదల క్షేమాన్ని కలుగజేసినందుకై స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ప్రతి పనిలో తోడుగా ఉన్నందుకు స్తోత్రమయ్యా. కుటుంబానికి అంతటికి క్షేమాన్ని కాపుదల దయచేసినందుకై నీకు వందనాలు. పరిశుద్ధులు ఎంతో మంది గతించిపోయినప్పటికీ ఏ యోగ్యత లేని నన్ను మిమ్మల్ని ఆరాధించుటకు స్తుతించుటకు సజీవులుగా నిలబెట్టి మరొక మాసంలోకి తండ్రి ప్రవేశపెట్టినందుకై నీకు స్తోత్రమయ్యా తండ్రి. నీకు స్తోత్రం. సజీవ లెక్కల్లో ఉంచి నీ రక్తపు కోటలు భద్రపరిచి ప్రభువా నేటి దినం మిమ్మల్ని స్తుతించినట్లు నేను చూడటం నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. ఈ నెలంతట్లో కూడా మీ రక్తపు కోటలు భద్రపరిచి ఈ నెలంతా కూడా కంచె వేసి కాపాడండి నాయన. అయ్యా, నేను ఏ శోధనలో ప్రవేశించకుండా నిత్యము ఆత్మలో మెలకువ కలిగి ప్రార్థనలో గడుపునట్లు ప్రార్థన యొక్క ఆసక్తి పూర్ణ పట్టుదల కలిగి అయ్యా ప్రార్థన చేయటం కృప చూపండి, సహాయం చేయండి నాయన. అయ్యా, నీకు స్తోత్రం 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 స్తోత్రమయ్యా. ఈ నెల దినములు అధిక సమయం ప్రార్థనలో గడుపుటకు ప్రభువా నీతో ప్రార్థనలో పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రమయ్యా సహాసం చేయనట్లు అయ్యా దివారాత్రం నీ వాక్యం ధ్యానించినట్లు అయ్యా ప్రార్థనలోను వాక్య ధ్యానంలోను నీ కృపలో ఎదుగునట్లు వర్ధిల్లినట్లు సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. సమస్త విషయంలో ప్రభువా తండ్రి నీ చిత్తాన్నంతయు సంపూర్ణంగా మాత్రమే నెరవేర్చినట్లు కృప చూపండి నాయన. నీకు స్తోత్రమయ్యా దేవా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం తండ్రి. ఈ మాసం అంతయు నీ కృపను భద్రపరిచి అన్ని రకాల ప్రభువ క్షేమాన్ని కాపుదలను కలగజేసి అన్ని విషయాల్లో వర్ధిల్లింపజేసి మీరు తోడై ఉండి సంరక్షించమని అయ్యా నీ చిత్తం యావత్తు సంపూర్ణంగా మాత్రమే ప్రతి విషయంలో నెరవేరినట్లు అయ్యా కృప అనుగ్రహించండి ప్రభువా. యేసయ్యా కుటుంబంలో ప్రతి ఒక్కరిని నాయన మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభువా. కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.